హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్. సమ్మర్లో ఎంతో చల్లగా టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన, పిల్లలకే కాదండి పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన ఫ్రూట్ సలాడ్స్ చేయడం చాలా ఈజీ. మీ పిల్లలు ఫ్రూట్స్ తినకపోతే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం, రండి చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాలు పెట్టుకోవాలి. నేనైతే 1.5 లీటర్ పాలు తీసుకుంటున్నా అండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. బాగా మరగనివ్వాలి. ఇప్పుడు 1 కప్ షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ పాలలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. చల్లని పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ లిక్విడ్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ వేసాక పాలు తొందరగా చిక్కపడతాయండి, సో మనం అలా కలపెడుతూ ఉండాలి. 1 స్పూన్ ఇలాచి వేసానండి. నేను ఇలాచిని పొడి చేసి పెట్టుకున్నాను. ఇలాచి వేసాక కూడా కలుపుతూ ఉండాలి. ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు మరగనివ్వాలండి. చాలు ఇంత చిక్కగా. తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వేడి తగ్గేదాకా రూమ్ టెంపరేచర్లో ఉంచి తర్వాత 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం. నేను ముందుగానే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 5 టైప్స్ ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ ఇవే వేయాలని ఏం లేదండి, మీకు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. పుల్లగా ఉన్నటివి అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఈ చల్లగా అయిన లిక్విడ్లో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ యాడ్ చేయాలి. బనానా, మస్క్ మెలన్, పొమోగ్రానేట్, గ్రేప్స్ అండ్ యాపిల్. మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.